నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు నీతో తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. నువ్వు ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నావు, ఎటువంటి బలహీనత నీ శరీరంలో చోటు చేసుకొని నిన్ను అననుకూలమైన పరిస్థితులకు తీసుకొని వెళుతుందో, సర్వమును ఎరిగిన సర్వాధికారి పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు ఎప్పుడు బలహీనముగా ఉన్నావో అప్పుడు నేను బలపరుచును, నా యందు తిరిగి ప్రార్థించినడలా నీకు సంపూర్ణమైన శక్తినిచ్చి నడిపిస్తానని ఈ దినం మాట్లాడుతుండగా, మరి బలహీనతను కృంగిపోక, బలహీనత ఉన్నదని కుదరలేదని వేదన పడక, ఆయన యందు నమ్మికించి ప్రార్థించగలిగితే గొప్ప విడుదలను పొందుకుంటామని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాము. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందలు. వాగ్దానములు సూచన వాగ్దానములు చదివిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.